హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ జోషి. ఈరోజు నేను నా లైఫ్ని మార్చిన ఒక సింపుల్ థింగ్ గురించి మాట్లాడబోతున్నాను. అదేంటంటే వాకింగ్. ఎస్, ఏంటి వాకింగ్ మనోడి లైఫ్ ఎలా మార్చేసిందా అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారేమో. దీని గురించి చెప్పాలంటే నేను మీకు నా చైల్డ్హుడ్ గురించి చెప్పాలి. నేను చిన్నప్పటి నుంచి ఏ రోజు స్కూల్కి ఎంజాయ్ చేస్తూ వెళ్ళలేదన్నమాట. స్కూల్కి వెళ్ళాలి అంటే ఎప్పుడు ఏడిపే. సో పొద్దున్న నేను లేస్తూనే అబ్బా ఈరోజు నేను స్కూల్కి వెళ్ళాలి, ఈరోజు ఏ టీచర్ నన్ను తిడుతుందో, ఏ టీచర్ నన్ను కొడుతుందో అనే ఒక డిప్రెసివ్ థాట్స్తో నేను లేచేవాడిని అనమాట. నాదే కాదు, చాలామంది స్కూల్ లైఫ్ ఇలానే ఉండొచ్చు. స్కూల్ అయిన తర్వాత 11th and 12th వన్ ఆఫ్ ద వర్స్ట్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ అనమాట. లెవెన్త్ అండ్ 12th ప్రాబ్లం ఏమొచ్చిందంటే చదువు నాకు బుర్రకు ఎక్కేది కాదు. అంటే వాళ్ళు టీచ్ చేసిన వే నాకు నచ్చేది కాదు. చదువుతుంటే ఏ ఒక్క ముక్క మైండ్లో ఎక్కేది కాదు. సో ఎగ్జామ్స్లో ఇంకా ఆల్మోస్ట్ పాస్ అవుతూ అలా క్లియర్ చేశాను అనమాట. ఏంటి మనోడు వాకింగ్ గురించి చెప్పమంటే స్కూల్ గురించి కాలేజ్ గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారేమో. అక్కడికే వస్తున్నా. సో కాలేజ్ అయిన తర్వాత నాకు ఒక సాఫ్ట్వేర్ జాబ్ దొరికింది. సో అంతా మంచిదే. కానీ సాఫ్ట్వేర్ జాబ్లో ప్రాబ్లం ఏంటంటే షిఫ్ట్లు ఎక్కువ తక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు పొద్దున్న లేచి వర్క్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు రాత్రి లేట్గా వర్క్ చేయాల్సి వస్తుంది. సింపుల్గా ఏంటంటే నేనేం చేయాలని చెప్పి నాకంటే ముందు లైఫే నా కోసం డిసైడ్ చేసింది. ఫ్యూ వీక్స్ బ్యాక్ పొద్దున్న లేచి సన్లైట్ కోసమో నేచర్ని ఎంజాయ్ చేయాలనో ఎందుకో తెలియదు కానీ బయట వాకింగ్కి వెళ్ళాలనిపించింది. సో ఒక 10 నిమిషాలు నా వర్క్ నుంచి బ్రేక్ తీసుకొని లేచిన వెంటనే ఫస్ట్ వాక్కి వెళ్ళొచ్చి కూర్చున్నా అనమాట. ఆ డే మొత్తంలో నేను రియలైజ్ అవ్వకుండా చాలా బెనిఫిట్స్ అయ్యాయి నాకు. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి కొంచెం మెంటల్ అండ్ సైకలాజికల్ బెనిఫిట్ అనమాట. అంటే నా డేని నా ఓన్ వేలో నాకు నచ్చినట్టు నేను స్టార్ట్ చేస్తున్నాను అనే ఒకలాంటి ఫ్రీడమ్ అనమాట. ఈరోజు కూడా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మా వైఫ్కి ఒంట్లో బాగాలేదు. సో నేను ఇంట్లో ఉండాలి ఈరోజు. సో ఇప్పుడు మనము వర్క్ ఫ్రమ్ హోమ్లో కానీ లేకపోతే ఒక సాఫ్ట్వేర్ జాబ్లో ఏంటంటే ఇంట్లోనే ఉండి లేదా ఒకే చోటు కూర్చుని ఆ స్క్రీన్ చూస్తూ వర్క్ చేస్తూ ఉంటే ఒకలాంటి లేజినెస్ వస్తుంది అనమాట మనలో. సో పొద్దున్న లేచిన వెంటనే వాక్కి వెళ్తే ఆ ఒక ఫిజికల్ ఎక్సర్షన్ ఏదైతే ఉంటుంది కదా, దాంతో రోజు మొత్తంలో ఏదైనా కష్టమైన థింగ్ చేయాలనిపించినా ఓ 2 నిమిషాలు ఆగి చేస్తా అనే ఒక థాట్ లేకుండా వెంటనే చేసేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట అది నాకు. యాక్చువల్లీ ఈ పాయింట్ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాల్సింది. సో డే మొత్తంలో స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా. అంటే వర్క్ పరంగా అయి ఉండొచ్చు, లేకపోతే పర్సనల్ లైఫ్ అయి ఉండొచ్చు, ఏదో ఒక రీజన్ వల్ల మనకు చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ వస్తూ ఉండొచ్చు కదా. సో పొద్దున్న లేచిన వెంటనే ఆ ఫస్ట్ 10 to 15 minutes నేచర్ని చూస్తూ, లేకపోతే సన్లైట్తో, లేకపోతే స్కైని చూస్తూ కొంచెం గ్రౌండెడ్గా, పీస్ఫుల్గా, స్ట్రెస్ ఫ్రీగా మనం చేసుకోగలిగితే త్రూ అవుట్ ద డే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అంటే పర్సనలీ నాకు. టైం ఆల్మోస్ట్ 4 అవుతోంది. ఇప్పుడు నాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది. అందుకనే ఒక 1 hour జిమ్కి వెళ్ళి వచ్చేద్దామేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకా కొన్ని మీటింగ్స్, వర్క్స్ అవన్నీ ఉన్నాయి. సో
ఇప్పుడు నేను జిమ్కి వెళ్తున్నాను అండ్ ఈరోజు నేను చేయబోయే వర్కౌట్ ఏంటంటే లోవర్ బాడీ వర్కౌట్. సో ఇదొక 3 months డీటెయిల్డ్ వర్కౌట్ ప్లాన్ అనమాట. సో నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. సో ఈ వర్కౌట్లో స్టార్టింగ్ ఒక స్క్వాట్ వేరియంట్ ఏదైనా, డెడ్ లిఫ్ట్ వేరియంట్ అండ్ సింగిల్ లెగ్ వేరియంట్ ఏదైనా, లెగ్ కర్ల్ అండ్ స్టాండింగ్ కాఫ్ రేజెస్. సో ఇదనమాట ఈరోజు వర్కౌట్ వచ్చేసి. అండ్ 65% ఆఫ్ మై 1 rep మ్యాక్స్, అంటే 6 to 8 డిఫికల్టీ రేంజ్లో ఉండాలి. ఇఫ్ 10 బీయింగ్ ద మోస్ట్ డిఫికల్ట్ అండ్ 1 బీయింగ్ ద లీస్ట్ డిఫికల్ట్, 6 to 8 రేంజ్లో నేను ఈరోజు నా వర్కౌట్స్ అన్నీ చేయాలన్నమాట. సో నా వర్కౌట్ ప్లాన్ని నేను మీకు చూపించడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. బట్ ఏదో ఒకటి బ్లాబర్ చేయకుండా మంచిగా డీటెయిల్డ్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే వీడియో దాని గురించే ఉంటుంది. సో అందుకని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నోటిఫికేషన్స్లో మీకు వస్తుంది నేను అది అప్లోడ్ చేసినట్టు. వర్కౌట్కి వెళ్ళే ముందర ఫ్రూట్ బౌల్ని ప్రీ వర్కౌట్ లాగా తినేసిన తర్వాత నా బ్యాగ్స్ మొత్తం సెట్ చేసుకొని జిమ్కి వెళ్ళే ముందర 1 క్విక్ స్టాప్ అట్ ద సూపర్ మార్కెట్. ఏదైనా ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ అంటే ఓఆర్ఎస్ కానీ గేటోరైట్ కానీ తీసుకొని అది తాగిన తర్వాత జిమ్కి వెళ్ళి నా వర్కౌట్ని ఒక బ్యాంగ్తో స్టార్ట్ చేశాను. సో ఇప్పుడే జిమ్ నుంచి వచ్చాను, ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ల్యాప్టాప్ తీసి మెయిల్స్ ఏమొచ్చాయి, ఏమైనా మీటింగ్స్ ఇప్పుడు ఏమేమి ఉన్నాయి దానికి ప్రిపేర్ అవ్వాలి, కొంచెం వర్క్ ఉంది అదంతా ఫినిష్ చేసుకోవాలి. అదంతా ఫినిష్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మిమ్మల్ని కలుస్తాను, కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ డిస్కస్ చేసుకోవాలి. సో నేను అర్లీ డిన్నర్ అయితే తినేసాను. మీరు నా ఫస్ట్ వీడియో చూసుంటే మీకు తెలుస్తుంది నేను నా ప్రోటీన్ టార్గెట్స్ని చాలా పంచువల్గా మీట్ అవ్వాలి అని అనుకుంటున్నాను. డిన్నర్ అయితే తినేసాను. సో డే మొత్తంలో అరౌండ్ 90 to 100 grams ప్రోటీన్ అయితే వచ్చింది. బట్ ఇంకొంచెం ప్రోటీన్ కావాలని చెప్పి సూపర్ మార్కెట్కి వెళ్ళి ప్రోటీన్ బార్ కొనుక్కుంటున్నాను. ఉన్న ప్రోటీన్ బార్ బ్రాండ్స్ అన్నిట్లోకి PHAB నా ఫేవరెట్ అనమాట. అంటే ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు, బట్ అయినా వాళ్ళ ఫ్లేవర్స్ అన్నీ చాలా అంటే టేస్టీగా అనిపిస్తాయి నాకు. నేను చెప్పాలనుకున్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లైఫ్లో బ్రేక్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది కూడా సరైన టైంలో బ్రేక్ తీసుకోవడం ఇంకా ఇంపార్టెంట్. ఈ రొటీన్గా అందరు చెప్పే థింగ్సే చెప్తున్నాడు ఏంటి అని అనుకోవద్దు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ సొసైటీ రెస్ట్ తీసుకునే వాళ్ళని రెస్పెక్ట్ చేయదు, కష్టపడే వాళ్ళనే రెస్పెక్ట్ చేస్తుంది. ఆ కష్టపడడంలో నువ్వు నీ పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేసుకున్నా, నీ మెంటల్ హెల్త్ సాక్రిఫైస్ చేసుకున్నా, నీ ఫిజికల్ హెల్త్ సాక్రిఫైస్ చేసుకున్నా కూడా ఎవరు వాల్యూ ఇవ్వరు. నువ్వు ఎంత కష్టపడుతున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, నీకు ఎంత రిజల్ట్స్ వచ్చాయి, ఇదే చూస్తారు. మనం లైఫ్ లో మంచి పొజిషన్కి వెళ్ళాలి అంటే మనల్ని మనం టేక్ కేర్ చేసుకోవాలి కదా భయ్య. అందుకనే నేను అనుకున్నా కరెక్ట్ టైంలో బ్రేక్ తీసుకుంటే లైఫ్ చాలా చేంజ్ అవుతుందని చెప్పి. ఆ కరెక్ట్ టైం పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ ఉంటుంది. నాకు పర్సనలీ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్, లాస్ట్ థింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పడుకునే ముందర, ఈ 2 moments నాకు పర్సనలీ చాలా ఇంపార్టెంట్ భయ్య. పొద్దున్న లేచిన వెంటనే నేను ఒక పిచ్చి యాంగ్జైటీతో లేచాను అనుకోండి, లేదా చాలా కంగారుగా అయ్యో ఈరోజు చాలా పనులు నేను చేయడానికి అని చెప్పి కంగారుతో లేస్తే త్రూ అవుట్ ద డే కంగారుగానే ఉంటుంది.
పడుకునే ముందర ఎందుకు అంటే నేను రోజు మొత్తంలో చేసిన చిన్నవైనా పెద్దవైనా ఏదైనా మంచి పనులు ఉంటే నన్ను నేను ఎంకరేజ్ చేసుకోవడానికి అవన్నీ ఆలోచిస్తాను భయ్య. దీస్ ఆర్ ద 2 మూమెంట్స్ అనమాట నా డే మొత్తంలో నాకు చాలా ఇంపార్టెంట్. అందుకనే డే స్టార్టింగ్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను, డే ఎండింగ్లో బ్రేక్ తీసుకుంటాను. ఇది నేను రోజు చేస్తానని చెప్పను కానీ చేయడానికి ట్రై చేస్తాను భయ్య. సో ఇంకా దాంతో ఇవాళ వీడియో నేను ఎండ్ చేయాలనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో ఒక ఫాలో కొట్టండి. మీకు ఈ వీడియో మీద ఏం థాట్స్ వచ్చాయి కామెంట్స్లో పెట్టండి, నాకు పర్సనలీ మెసేజ్ పెట్టండి. టచ్లో ఉన్నాం భయ్య, ఫ్రెండ్స్ అవుదాం, కుదిరితే ఒక కమ్యూనిటీ బిల్డ్ చేద్దాం.